సౌమ్య ఈ షాప్లో చీరలు బాగుంటాయి. మంచిగా ఉంటే తీసుకో, లేకపోతే వేరే షాప్ పోదాం. దునియాలో ఎన్ని గరం షాపులు ఉన్నాయి. అట్లే అంటావా? నాడు. నమస్తే మేడం, నమస్తే. కూర్చోండి. చోటు చేరదాలో కూర్చోండి మేడం. సో ఎట్లాంటి శారీలు చూస్తున్నారు మేడం మీరు ఇద్దరు? చీరలు చూపి ఏ రేట్లో ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర అన్ని రేట్ల చీరలు ఉన్నాయి మేడం, అన్ని రేట్ల చీరలు ఉన్నాయి. ₹1,00,000 చీర ఉందా? అంటే ₹1,00,000 చీర లేదు కానీ 500 నుంచి 50,000 దాకా చీరలు ఉన్నాయి మన దగ్గర అయితే. సరే ఒక 10,000 చీర చూపి. 10,000 చీరనా? ఒక్క నిమిషం. చోటు చీరలా మేడం, మీరు ఈ చీర చూసినట్టయితే ఎక్దమ్ 10,000 చీర మేడం. బార్డర్ వచ్చేసి మీకు గోల్డెన్ బార్డర్ వచ్చింది, దానిపైన బ్లూ వచ్చింది. దీంట్లో మీరు చూసినట్టయితే బాందిని డిజైన్లు కూడా వచ్చినాయి మేడం. మీరు చూసినట్టయితే ఇంత బాగుంటుంది చీర. బ్లూ కలర్ నాకు సూట్ కాదు. మమ్మీ నేను బ్లూ కలర్ వేసుకొచ్చినవే. 10,000 అంటే 10,000 తెస్తావా? కొంచెం తక్కువ రేటు చూపి. అవునా? ఒక్క నిమిషం మేడం. అయితే ఇదిగోండి, ఇది చూసినట్టయితే మేడం ఇది 7,000 చీర మేడం. మరి 7,000 చీర చూపిస్తావా? ఇంకా తక్కువ రేట్లో చూపి. అవునా? సరే, ఓకే మేడం, ఓకే. నాకు తెలిసింది, అర్థమైపోయింది మీకు ఎట్లాంటి చీర కావాలో. ఇప్పుడు అట్లాంటిది చూపిస్తా. మీరు ఇది చూసినట్టయితే ఇది 4,000 చీర మేడం. చూడండి ఎంత బాగుందో. బార్డర్ వచ్చేసి 4,000 పెడతారా చీరకు ఎవరన్నా? ఇంకా తక్కువ రేటు చూపి. సరే మేడం, సరే. ఎంత రేట్లో కావాలి? 2,000 అట్లా చూపియాలా? జర తక్కువ రేట్. ఇదిగో చూడండి మేడం, ఇది 2,000 రూపీస్ శారీ. బెస్ట్ రేట్, మీకు పర్ఫెక్ట్ డిస్కౌంట్లు ఇస్తున్నా. యాక్చువల్లీ ఇది 5,000, 2,000కి ఇస్తున్నా నేను. 2,000 చీర అవసరం మా మమ్మీ. 500 చూపి. 500 చూపి. ఓకే మేడం, 500 చూపిస్తాను. ఇగో మేడం, ఇది 500 రూపాయల చీర మేడం. మీరే చూడండి, పట్టుకొని చూడండి. శారీలా కనిపించదు. చూడండి, క్వాలిటీ బాగాలేదు. మళ్ళీ వస్తాం మేము. పొద్దున ఎందుకు వస్తారేమో ఈ సొంటోళ్ళు మా పానానికి. ఓకే మేడం, ఓకే. తీసి పెడతా. ఓకే. చోటు ఇవన్నీ లోపల పెట్టరా. పొద్దున వస్తారు, అద్దాలు వేసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చింది. ఇద్దరు బాగుంది. ఇద్దరికి మంచిగా ఉంది. పర్ఫెక్ట్ సూట్ అయినా ఇద్దరికి. నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు కూడా కట్టుకొని చూపించచ్చు కదా, మేము కూడా చూస్తాం. నాకెందుకు? చూడండి, ఓకేనా? ఇగో ఇది చూడండి, ఇట్లా వస్తుంది. ఇట్లా మంచిగా ఉంది. అది కూడా అదెందుకు? మీరు కట్టుకున్నారు కదా, మళ్ళీ నేనెందుకు కట్టుకోమంటారు? నన్నెందుకు కట్టుకోమంటారు? మీరు కొనాలని ఏమైనా చేస్తే నీకు కొనాలని. ఓకేనా మేడం? బాగుందా? సరే మళ్ళీ వస్తాం. స్వామి నడువే పోయేద్దాం. అట్లా వెళ్ళిపోతారు. ఏమైంది? ఏదో ఒకటి చెప్పి పోండి మేడం. హలో, ఏమైంది? ఎందుకు పోతారు? చీరలు కట్టించుకోరు కదా, మీరు కూడా కట్టుకోరు కదా. చీరలన్నీ తీసిన ఏమైంది? ఏం చెప్పకూడదు. ఆగండి, ఏమైంది? బాగున్నాయి కదా, మరి ఏమైంది? మళ్ళీ వస్తాం. తినేసి వస్తాం. ఇప్పుడే వస్తారా? ఏడుకోతున్నారు చెప్పైతే వాళ్ళు తీసి పెట్టారు పక్కకి. పక్కకే పెట్టండి. వస్తాం మేము, మళ్ళీ వస్తాం మేము. వస్తారా? ఖచ్చితంగా వస్తామయ్యా, ఖచ్చితంగా వస్తాము. పెట్టండి, పక్కకి పెట్టండి. వస్తాం, ఇప్పుడే వస్తాం మేము. వస్తారా? వస్తారు. మీరు నాకు తెలుసు, మీరు ఎట్లా వస్తారో నాకు కూడా తెలుసు. పక్కకి తీసి పెడితే అవి రేపు అయినా సరే మీరు రారు, ఎల్లుండి అయినా సరే మీరు రారు, నాకు తెలుసు. అసలు రీసెంట్ వాళ్ళు ఎందుకు వస్తారో ఏమో. చీరలు కట్టుకున్నారు, మార్చుకున్నారు, బాగుంది, నీకు సూట్ అయింది, నాకు సూట్ అయింది అన్నారు, నాకు కట్టిపించినారు, మళ్ళీ వస్తారంట. చీరలు మడతీయాలి. ఏంద్రి ఆ బట్టలు? ఎన్ని బట్టలు వేసుకుంటావు? ఎన్ని బట్టలు ఇడుస్తావురా? అరే, వేసుకున్న బట్టలు ఉతకకుండా ఏం చేస్తాం చెప్పు? అట్లనే పెట్టేసాలా? బరాబర్ అయితే బట్టలు ఏం చేయాలి చెప్పు? నీ వల్ల ఆ బట్టలన్నీ ఇస్తిరిపోతాయి. ఎన్ని పైసలు అవుతున్నాయో తెలుసా? మరి ఇస్తిరానికి చెప్పు మమ్మీ, తక్కువ చేయమని రేట్లు నాకు అడుగుతావు. నీ వల్ల నేను నా చీరలు, నా కుర్తీలు ఇస్తూనే లేదు. నీవే ఇన్ని గనం ఉంటున్నాయి. సరే మమ్మీ, సరే అర్థమైంది. ఓకే, అలగకు నువ్వు ఊకే ముఖం అట్లా పెట్టి. మమ్మీ ఇది చూడు ఏం చేసినావు. అగారో సిగ్నిఫై గార్మెంట్ స్టీమర్ మమ్మీ. దీంతో మనము ఇప్పటి నుంచి ఇస్తిరి బట్టలకి ఇవ్వద్దు మమ్మీ, అస్సలు ఇవ్వదు ఇస్తిరికి. ఎందుకంటే నేనే చేస్తా మమ్మీ. నేను నమ్మరా నీవన్నీ. ఒక్క నిమిషం ఆగు, ఈయనే ఉండు. దిస్ కమ్స్ విత్ 1500 వాట్స్ పవర్ఫుల్ గార్మెంట్ స్టీమర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి సెరామిక్ కోటెడ్ స్టీమ్ ప్లేట్. మనం ఏ గార్మెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు. లైట్ అండ్ డెలికేట్ గార్మెంట్స్, షర్ట్స్, కుర్తీస్ అండ్ హెవీ గార్మెంట్స్ లైక్ జాకెట్స్, బ్లేజర్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. దీంతో పాటు మనకు వస్తుంది లాంగ్ పవర్ కార్డ్, ఫ్యాబ్రిక్ బ్రష్, లింట్ బ్రష్, a pair of safety gloves, యూజర్ మాన్యువల్, ఇంకా వారంటీ కార్డ్. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ యూనిట్ అన్నమాట. దీన్ని మనం ప్రెస్ చేస్తే ఈ
వాటర్ ట్యాంక్ యూనిట్ డిటాచ్ అయిపోతుంది. దీన్ని మనము దీంట్లో లెవెల్స్ ఉన్నాయి, మనం మాక్సిమం వరకు వాటర్ నింపుకోవాలి అంతే. దిస్ వాటర్ ట్యాంక్ స్టోర్స్ అప్ టు 260 ml ఆఫ్ వాటర్ అండ్ జస్ట్ 45 seconds లో హీట్ అయిపోతుంది. అండ్ మనం నాన్ స్టాప్ గా 15 minutes వరకు వర్క్ చేయొచ్చు. మీరు చూడవచ్చు స్టీమ్ చూస్తారు కదా, సో ఈడొత్తితే స్టీమ్ అనేది ఆన్ అవుతుంది. స్టార్ట్ ఇక కంటిన్యూస్ స్టీమింగ్ చేసుకోవచ్చు. మనం కంటిన్యూస్ గా 15 minutes వరకు స్టీమర్ ని యూజ్ చేయొచ్చు. అండ్ సూటబుల్ ఫర్ ఆల్ ఫ్యాబ్రిక్స్. మీరు చూసినట్టయితే ఈ మడతలు చూడండి ఎంత నీట్ గా వెళ్ళిపోతున్నాయో. దిస్ ఇస్ సో కన్వీనియంట్ టు యూజ్ అండ్ ఈజీ టు యూజ్. దీంట్లో ఆటో స్విచ్ ఆఫ్ మోడ్ ఉంది. చూసినా మమ్మీ నీ కుర్తీని ఎంత మంచిగా ఇస్త్రీ తీసుకొచ్చినాను. వావ్ రా, కుర్తీ మడతలు ఉండేరా, ఎంత మంచిగా చేసినావు రా ఇస్త్రీ. ఇదంతా అగారో సిగ్నిఫై గార్మెంట్ స్టీమర్ వల్లనే మమ్మీ ఎంత మంచిగా ఐరన్ అయిందిరా. సో మమ్మీ నీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి పర్చేజ్ చేయి. బెస్ట్ అంటే బెస్ట్ మమ్మీ, ఇది మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ రా. హలో ఎక్స్క్యూజ్ మీ. రండి మేడం రండి. ఏది ఆన్లైన్ ఫోటోలా? మా దగ్గర అన్ని ఉంటాయి మేడం, అన్ని అంటే అన్ని ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. చూపించండి. ఈ చీర ఉందా మేడం? ఇది లేదు మేడం, ఈ పీస్ అయితే లేదు, వేరే కలర్ ఉంది. అట్లా చూపించాలా? వేరేది ఉంది. ఇంకొక ఫోటో చూపించండి. సేమ్ ఇదే చీర ఉండాలి, ఇదే కలర్, ఇదే బార్డర్. మేడం సేమ్ బార్డర్ అయితే దొరకదు కానీ జర 19-20 ఫరక్ ఉంటుంది, అదైతే దొరుకుతుంది మనకి. ఓకేనా? అబ్బా వేరే డిజైన్ ఉందా, కలర్ ఉందా? మేడం ఇదైతే లేదు మేడం, ఇది లేదు, ఇదైతే లేదే లేదు. ఈ పీస్ మన దగ్గర రాదు. ఇవన్నీ ఆన్లైన్, ఇవన్నీ మన ఆన్లైన్లో వచ్చే చీరలు ఎట్లుంటాయి మీకు తెలిసింది. ఎట్లా నిండిపోతాయి. మన దగ్గర ప్యూర్ ఉంటాయి, ప్యూర్ అంటే ప్యూర్ ఉంటాయి. ఇది ఉందా? సేమ్ ఇట్లనే ఉండాలి చీర. ఇగో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, కలర్ కూడా సేమ్ ఉండాలి నాకు ఇదే. అరే మేడం మేడం అవి కాకుండా వేరే ఉంటాయి కదా, వేరే చీరలు చూపించండి, అవి నా దగ్గర ఉంటాయి. తీయే, ఈయన దగ్గర ఈ చీర కూడా లేదంట. అది లేకపోతే మమ్మీ మన దగ్గర వంద ఉన్నాయి. మొన్న చూసినాం చూడు మనం. ఆ చీర చూపి. ఇగో ఈ చీర ఉందా? లైట్ చాక్లెట్ కలర్, బ్రౌన్ కలర్. మేడం ఇది కూడా లేదు. అరే దీంట్లో బార్డర్ అదే ఉంది, కాకపోతే కలర్ వేరేగా ఉంది. ఓకేనా? బార్డర్ లేదా, వేరేది ఉందా? వద్దు, ఇప్పటికి మూడు ఫోటోలు చూపించిన నేనైతే. ఏ స్వామి లేదంటే పట్టుకో, వేరే షాప్ పోదాం మేడం. లేదు మేడం, ఇట్లా ఆన్లైన్ ఫోటోలు తీసుకొని వచ్చి మా దగ్గర అడిగితే ఏముంటుంది చెప్పండి. మేమంటే స్టోర్ బల్క్లో తెచ్చుకుంటాం, మీరు ఆన్లైన్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. మీ దొరకాయి కూడా దొరకాయి మా దగ్గర అట్లాంటివి. ఇది ఉందా? కొన్ని కనీసం ఇది ఉందా? ఇది కూడా లేదా మీ దగ్గర? కొన్ని ఈ కలర్ ఉందా? ఈ చిన్న బార్డర్ ఉంది, ఇదన్నీ ఉందా లేదా మీ దగ్గర? అట్లా అంటారు? నేనే ఏమన్నా అన్నానా నేను అసలు? ఏమున్నాయి ఈ దగ్గర? ఏం లేవు, ఈగల దోమలు కొట్టుకుంటా కూర్చున్నాయి ఇంటి దగ్గర. పోదాం నాడా. ఈగల దోమలు ఎలాగ అనిపిస్తున్నాయి? ఈ ముఖం చూస్తేనే అర్థమైంది ఈ దుకాణంకి ఎవరు రారని. అప్పుడే చెప్పిన ఈ దుకాణంలో వద్దే అని. నడు. హలో హలో మేడం, మీ ఇష్టం వచ్చి అనుకుంటే ఆగో మీ ఇష్టం వచ్చి అని వెళ్ళిపోతుంది. ఇంకొస్తారో ఏమో వీళ్ళైతే. మేడం ఇగో ఇది చూడండి, మీరు ఇక ఇది చూడండి, ఈ చీర. ఇక మీరు ఈ చీర చూడండి, ఇక ఈ చీర చూడండి. చీరలు బాగున్నాయి కదా? క్వాలిటీ కూడా బాగుంది. బాగున్నాయి అంటారు, కంపల్సరీగా కొంటారు వీళ్ళైతే. చీర బాగుంది, డిజైన్ కూడా బాగుంది, వర్క్ కూడా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాగున్నది, మీ చీరలు నచ్చినందుకు బాగుంది. కాకపోతే ఈ బార్డర్ లో ఆ డిజైన్ ఉందా? ఈ కలర్ లో ఈ డిజైన్ ఉందా? మేడం అట్లెట్లుంటది మేడం, అది సింగిల్ పీస్ శారీ, అదే దాని డిజైన్ దాంది, అది రాదు మేడం. ఇప్పుడు ఇగో దీని కలర్ దీని డిజైన్ దీని వరకే ఉంటది, ఒకటే పీస్ అనమాట. మన దగ్గర బల్క్ రా, ఒక పీస్ ఒకటి అమ్ముడు పోతాయి మన దగ్గర అంతే. వేరే చూపిమంటే వేరే చూపిస్తాను నేను, సరేనా? మీకు నచ్చకపోతే వేరే చూపిస్తా. అయ్యో అవునా, సరే వేరే చూపియండి మేడం. ఇగో ఇది చూడండి, ఈ చీర చూడండి, చాలా బాగుంటది. ఇది చూడండి, చీర బాగుంది. బాగుంది కదా, కలర్ కూడా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది కదా. తీసుకుందామా? ఈ చీర అయితే లేటెస్ట్ వచ్చింది. వర్క్ ఎంత చూడండి, ఎంత బాగుంది. మొత్తం మీరు చూసినట్టయితే ఆవుల డిజైన్ ఉంది. ఇగో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది ఈ బ్లూ కలర్ ఉంది చూడండి, ఇది దీని బ్లౌజు చూడండి. చిన్న మేడం మీకు సూట్ అవుతుంది, మీరు పట్టుకోండి. ఇగో చూడండి మీరు. మమ్మీ నాకు ఇచ్చిన చీర కూడా బాగుంది మమ్మీ. బాగుంది ఈ డిజైన్, ఈ బ్లౌజ్, ఈ బార్డర్, ఈ ఫ్లవర్స్ కూడా నాకు చాలా నచ్చినాయి. మేడం మా దగ్గర అన్ని క్వాలిటీగా ఉంటాయి. అవునా, ఆ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ ఈ చీరలు వస్తాయా మేడం? ఆ చీర మీద ఫ్లవర్స్ ఆ చీర మీదనే ఉంటాయి, ఈ చీర మీద రావు ఫ్లవర్స్ అనమాట. ఆ పువ్వులు దీని మీద రావచ్చు కదా, బాగుంటుండే. లోపల ఉన్నాయేమో చూపి.
ఇంకా తీసుకురా నిజంగా తీసుకుంటా నేను, అందుకే చెప్తున్నా. ఆ ఫ్లవర్స్ బాగున్నాయి, దీని మీద వేసి ఇంకా బాగుంటుండే. ఉన్నాయేమో చూడు ఇదే డిజైన్లో ఇంకో శారీ ఉందేమో, తీసుకురా. తీసుకుంటా, నిజంగా తీసుకుంటా అయ్యా. మేడం ఆ చీర డిజైన్ ఆ చీరకే ఉంటది, ఈ చీర డిజైన్ ఈ చీరకే ఉంటది. రెండు మిక్స్ చేయలేము కదా మనము, ఫ్యాక్టరీ నుంచి అట్లా రాదు కదా. చిన్న మేడం మమ్మీకి చెప్పండి. అరే పోనీ మమ్మీ రాదేమో, అంకుల్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్లూ కలర్ ఉంది కదా, పింక్ కలర్ వస్తే బాగుంటది, జర ఉందేమో తీసుకురండి. ఆ బ్లూ కలర్ మేడం దాని మ్యాచింగే బ్లూ కలర్, పింక్ కలర్ ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఇక్కడ ఫ్లవర్స్ పింక్ కలర్ ఉన్నాయి కదా, అందుకే పింక్ కలర్ వేస్తే ఇంకా చాలా బాగుంటది. నాకు బ్లూ నచ్చలేదు, బ్లూ కలర్ బాయ్స్ కలర్, పింక్ కలర్ గర్ల్స్ కలర్. గర్ల్స్ కలర్ పింక్ కలర్ ఉంటుంది చూడండి, అది కూడా తీసుకురండి. రెండు తీసేసుకుంటాం, నిజంగా తీసుకుంటాం, తీసుకురా. మేడం మీరు ఏం అడుగుతారు మేడం? దేని డిజైన్ దానికే ఉంటుంది మేడం. లోపల పెట్టుకొని నేను ఏం చేస్తా చెప్పండి? లోపల పెడితే మురుగబడతాయి, లోపల ఏం చేస్తా చెప్పు? అన్ని తీసుకొని వచ్చి చూపించిన, మీరు దాని డిజైన్ దీనికి అడుగుతారు, దీని డిజైన్ దానికి అడుగుతారు, దాని బార్డర్ ఇది అడుగుతారు. అరే వచ్చిన చీర ఎట్లుంటే దాన్ని ఎట్లా మారుస్తుంది చెప్పండి? నేను లాస్ట్ ఒక చీర చూపిస్తాను మేడం, మీ ఇద్దరికి ఆ చీర స్పెషల్ చీర, మస్తు ఖుషి అయిపోతారు ఆ చీర చూపించగానే. మేడం చీర వచ్చింది, ఈ చీరలా మీరు చూస్తారు కదా, ఇగో ఇది మొత్తం ఆకులు డిజైన్ మొత్తం ఇది హ్యాండ్ మేడ్ వర్క్, ఇది కంప్యూటర్ వర్క్ కాదే కాదు. మీరు చూడొచ్చు ఎంత బాగుందో చీర, చూడండి ఇగో మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది, మొత్తం గ్రీన్ ఆకుపచ్చ రంగు అంతున్నాయి చూసిరుగా, మొత్తం జంగల్ ఉంది. ఇది అయితే ఎంత బాగుందో చూడండి. దీని పళ్ళు చూసినట్టయితే ఎంత బాగుందంటే మొత్తం ఆనాటి కాలం పళ్ళు ఉంది. అయితే మొత్తం డిజైన్ మన ట్రెడిషనల్ డిజైన్ ఉంది. అయితే మీకు చాలా నచ్చిగా మీరు ఇద్దరు మాట్లాడుకుంటే నాకు అర్థమైపోయింది. ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? నేను కూడా ఇట్లా చీర గురించే కదా. చీర బాగుంది కదా, మీరు పోండి మేడం, మీరు పోండి. మా దగ్గర చీరలు లేవు, మీరు అడిగే చీరలు అస్సలు లేవు. మీరు పోండి, పర్లే మీరు పోండి, మీరే చీరల దుకాణం పెట్టుకొని మీరే తయారు చేసుకోండి. చీర అయితే బాగున్నాయి, గ్రీన్ కలర్ చాలా బాగుంది. కాకపోతే ఆ గ్రీన్ కలర్ మీద నిమ్మలు ఉంటే బాగుంది. ఆ పళ్ళు కూడా కొంచెం పింక్ ఇంకా బాగుంటుంది. మొత్తం గ్రీన్ అయిపోయింది. పోండి, వద్దు మేడం వద్దు, అవసరం లేదు, పోండి, దండం పెడతా పోండి. అరే అట్లా అంటారు మీరు, మేము అడిగింది చూపియాలి కదా మీరు. అరే తీసుకుంటాము అయ్యా, తీసుకుంటాము, తీసుకురా పోండి. కూర్చున్నాం కదా తీసుకోవడానికి మేము వచ్చింది. నడువే సౌమ్య, ఈయన కోపిక లేదే, ఏం చూపిస్తున్నాడు? అస్సలు లేదు ఓపిక, నడు. ఆ బిజినెస్ ఖరాబ్ చేయడానికి వస్తారు మీరు అయితే. మర్చి సో గైస్, ఈ చీరల వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి గైస్. ఈ చీరలు చూడండి గైస్, చీరలు కూడా కొనుక్కోకుండా పోతారు, గిట్లనే ఉంటారు. బాయ్ గైస్, బాయ్.